హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెయిట్ స్క్రోల్ చేయొద్దు, కొంచెం వినండి. ఏంటంటే మనకి ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, సోషల్ మీడియా ఏమి ఓపెన్ చేసినా సరే పునర్విక అనే అమ్మాయి కోసం మనీ కలెక్ట్ చేస్తున్నారు కదా. వాళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే అమ్మాయికి ప్రాణాన్ని కాపాడడానికి. ఎందుకంటే ఎంత అంటే రూపాయి 2 రూపాయలు కాదు, ఏకంగా 16 కోట్లు అంట. 16 కోట్లతో ఇండస్ట్రీ అంట. 16 కోట్లు అంటే మాటల తల్లిదండ్రులు అసలు ₹1,00,000 కూడా ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి 16 కోట్లు అంటే అసలు అవి ఎలాగా సాధ్యం అవుతుంది? అందుకని ఇప్పుడు మన భారతదేశంలో, మన ఇండియాలో, ఒక ఇండియాలోనే కాదు కువైట్ దేశంలో కూడా సహోదరులు మనీ కలెక్ట్ చేస్తున్నారు. మనందరం కూడా ఐక్యత కలిగి ఆ చిన్న పాపను బతికించడానికి ఎంతగానో కష్టపడుతున్నారు. వారికి ఫోన్పేలు పెట్టి వాళ్ళ ఫోన్పేలు కూడా ఆగిపోతున్నాయి. దాంట్లో వల్ల ఏంటంటే ఈ క్యూఆర్ కోడ్ ఇవి పెడుతున్నారు కదా, వాళ్ళకి ఫోన్పేలు అమౌంట్ ఎక్కువ వచ్చి వాళ్ళ ఫోన్పేలు కూడా ఆగిపోతున్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆగకుండా వాళ్ళ పనులు పక్కన పెట్టి రోడ్డు మీద తిరుగుతూ కూడా ఆ ఫ్లెక్స్ పట్టుకొని తిరుగుతూ దానికి ఎంతో సహాయం చేస్తున్నారు. మన అందరం వీడియో చూసి వెళ్ళిపోకుండా కొంచెం మన తోసిన సహాయం అయితే మనం చేద్దాం. నేను కూడా చేశాను అన్నది నేను చెప్పను, మీకు తోచింది మీరు చేయండి అని చెప్తున్నాను అంతే. ఎందుకంటే ఒక చిన్నపిల్లని మనం అలా వదిలేయకూడదు. ఎందుకంటే ఆ పిల్లకి లోక జ్ఞానమే తెలియదు. అంత చిన్నపిల్లని, ఏమీ తెలియని పిల్లని మనం బ్రతికించగలగాలి. మనందరి వల్ల రేపు పొద్దున్న ఆ పిల్ల ఏం చెప్తుందంటే పెద్దదైన తర్వాత నీకోసం ఎంతమంది ఇలా చేశారమ్మా అన్నప్పుడు తనకు సంతోషం కలుగుతుంది. తనని మనం ఇద్దాం. నాకు చెప్తుంటేనే ఎమోషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే నాకు చిన్న పిల్లలు ఉన్నారు. మీరందరూ కూడా కొంచెం హృదయంతో, సహృదయంతో అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ ఆలోచించి కొంచెం సహాయం చేయడానికి ముందుకు రండి. మీకు తోచింది చూసారు. నిన్న చాలా వీడియోలు చూశాను నేను. ఆటో తోలుతున్న అన్నలు కూడా ఆ రోజు సంపాదించింది ఇచ్చేసారు. ఒక అన్న అయితే ప్రత్యేకంగా ఆటో కూడా ఆమె కోసం తోలుతున్నానని చెప్పాడు. వారం రోజుల నుంచి ఆటో తోలుతానన్న, డబ్బులు మొత్తం ఆ పిల్లకి, అమ్మాయికి, పాప కోసమే ఇస్తున్నానని చెప్పాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. నాకు చెప్తుంటేనే ఎమోషన్ వచ్చేస్తుంది అసలు. మన చిన్నపిల్లకి మనందరం సహాయం చేద్దాం. మనందరం కూడా మనుషులం. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మన భారతదేశంలో ఎక్కువ చిన్నపిల్లల లైంగిక దాడులు, అరాచకాలు ఇవన్నీ చూస్తున్నాం. అవి చూసినప్పుడు మనం ఎంతో చెల్లించిపోతున్నాం. అలా కాకుండా మనందరం ఆ చిన్నపిల్లలకు తోడుగా ఉండి ఆ చిన్నపిల్లలకు రక్షిద్దాం, దానికి సహాయం చేద్దాం. ఎంతోమంది ఎంతో సహాయపడుతున్నారు. చాలా మనీ అనేది సేవ్ చేసి ఇస్తున్నారు చాలా చోట్ల. కువైట్లో కూడా మా ఫ్రెండ్స్ అంటే